నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్కేబిఎం స్కూల్ ని సందర్శించిన కలెక్టర్ అన్సారియా. విద్యార్థులతో ఇంటరాక్ట్, ఉన్నత చదువులకి 10వ తరగతే కీలకమని వెల్లడి. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. సిటీ కేబుల్ నిర్వహిస్తున్న ఫోన్ కొట్టు చిరపట్టు విజేతలకు బహుమతులు ప్రదానం. పండుగ రోజుల్లో బహుమతులు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విజేతలు. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. 100% ఇంటింటికి చెత్త సేకరణ జరపాలని ఆదేశం. శంకర్ విలాస్ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ నేతలు అంబటి, మోదుగుల డిమాండ్. మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాకిదే ముఖ్యం. ఏటియాగ్రహారంలోని ఎస్కేబిఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత చదువులకు 10వ తరగతి కీలకమని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థుల తరగతి గదులకు కలెక్టర్ వెళ్లి విద్యా బోధనను, రానున్న 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం వివరాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సీఏలు, ఆర్మీ అధికారులుగా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారని విద్యార్థుల్ని ప్రశ్నించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ 10వ తరగతిలో సాధించిన మార్కులు భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉపాధి అవకాశాలకు కీలకమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రద్దగా చదువుకుని రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించాలని, 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. మార్నింగ్ 5కి లేవాలి. 5 to 6 అవర్స్ ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఇంకా 6 నుంచి రెడీ అయ్యి 8కి వచ్చేస్తాను. 8 నుంచి స్టడీ వరకు అయితే అది చదివేస్తాను. 8 నుంచి 8 వరకు స్టడీ, 8 నుంచి 9 వరకు స్టడీ వరకు క్లాస్లో. సోషల్ మేనేజ్మెంట్ అది ఈరోజు షెడ్యూల్ అయితే సోషల్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠనాథుని ఉత్తరద్వార దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. దేవస్థానం కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం వలన సర్వ పాపాలు హరిస్తాయని అర్చక స్వామి వెల్లడించారు. ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్, బాలాజీనగర్, యాదవ బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా 100% ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రతిరోజు చెత్త సేకరణ జరగకపోతే సంబంధిత కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెడ్ల బజార్ నుండి డీవైసీకి అందిన ఫిర్యాదుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్య విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించిన కార్మికులు, శానిటేషన్ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికార బ్యానర్లు, హోర్డింగ్స్ కి అనుమతి లేదని, ఏర్పాటు చేసిన వారు, ప్రింట్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను, కార్యదర్శుల్ని ఆదేశించారు. కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు దనకుదురం సీతారామానుజాచార్య స్వామి, అనంత సత్య ధర్మాయాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ తెలిపారు. అరవై 63వ ధనుర్మాస మహోత్సవం గుంటూరు శ్రీ లక్ష్మీనారాయణపురంలో వేంచేసి ఉండేటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో నిత్య వైభవంగా జరుగుతోంది. ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 ముక్కోటి ఏకాదశి రోజు ఇవాళ పర్వదినం. నేటి పర్వదినాన ఇలాంటి మహోత్సవం ఆ స్వామి సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాద్యనంత గుణనిధి దివ్యస్వరూపుడైనటువంటి యొక్క స్వామి అందరి యొక్క కొంగు బంగారమై అందరి కాంక్షలను కూడా క్షణంలో నెరవేర్చేటువంటి ప్రత్యక్ష దైవతమే శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ గోదా రంగనాథులు. ఇటువైపు వేంచేసి ఉండేటువంటి స్వామికి 3029 పర్యాయాలు స్వయంగా సుందరకాండ పారాయణం కూడా చేసుకున్నాను. అలానే ఇది 63వ ధనుర్మాస మహోత్సవం కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీ ముందుగా నేను ఇలా ప్రత్యక్షంగా చెప్పటం అనేది ఒక భాగ్యంగా భావిస్తున్నాను. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ వేలాది మంది భక్తులు స్వామిని సేవించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు. భారతీయ హైందవ సనాతన ధర్మంలో యుగాలుగా అనుచారంగా అనుసృతంగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయంలో మానవుడిని మహనీయుడిగా మహోదాత్త గుణసంపన్నుడిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఋషులు ఆనాడు భగవంతుని సేవించారు. 33 కోట్ల మంది దేవతలు స్వామిని ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం ఈవేళ మనకు కలుగుతూ ఉంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తాన సూర్య భగవానుడు స్వామిని తన కిరణ ప్రభావం చేత అభిషిక్తుని చేసి మనకు కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అలాంటి భాగ్యాన్ని సంతరించుకున్న వేళ భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కంచల్ ఆంజనేయులు, గోలి ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందే వచ్చే వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైందని అన్నారు. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. వేలాదిగా వస్తున్న భక్తుల కోసం దేవస్థానం ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శివనారాయణ, దేవరశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్ విలాస్ బ్రిడ్జి పడగొట్టి జనజీవనాన్ని స్తంభింపచేసిన ఘనత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. శంకర్ విలాస్ ఆర్ఓపీని ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అంబటి రాంబాబు, మోదుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బ్రిడ్జిని పగలగొట్టడం వల్ల ప్రజలు ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. అనుమతులు రాకుండానే బ్రిడ్జిని ఎందుకు కూల్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. తాము పెమ్మసానిని ప్రశ్నిస్తే మహిళలతో తిట్టించడంలో ఆంతర్యం ఏంటన్నారు. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేట్లోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరుచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నెమలిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా నూతన సంవత్సర ఆకాంక్షలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ సెమినార్లో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సురేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రమే సంపద అని ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు. మార్క్సిజం ప్రపంచంలో అనేక మార్పులకు దోహదపడుతుందన్నారు. నూతన ఏడాదిలో ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలను కొనసాగించాలని సూచించారు. ఆయన సోవియట్ రష్యా పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అప్లై చేశారు. ఆయన గొప్ప పుస్తకాలు రాశాడు, మన అందరికి తెలుసు. నేను 2-3 పుస్తకాలు 30 రాశాడు. ఇంపీరియలిజం, ది హై స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం, స్టేజ్ అండ్ రివల్యూషన్, 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ అనే పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఆయన సోవియట్ రష్యా విప్లవానికి కావాల్సిన అడుగులు వేశాడు. రష్యాలో విప్లవం వచ్చింది, చైనాలో విప్లవం వచ్చింది, క్యూబాలో విప్లవం వచ్చింది, వియత్నాంలో విప్లవం వచ్చింది. ఈ విప్లవాలన్నిటికీ పునాది మార్క్సిజం. గుంటూరు ఆరాగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారు ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు దక్షిణావృత శంకులో తీర్థం ప్రసాదించారు. లక్ష్మీ నరసింహస్వామిని గుంటూరు నగర మేయర్ కోయిలముడి రవీంద్ర, స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్, నీలం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు శానన్ రమేష్ దర్శించుకున్నారు. మరి ఈ రోజున తెల్లవారుజామున 4:30 నుంచే భక్తులు విపరీతంగా రావడం జరుగుతూ ఉంది. మరి ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏదైతే భక్తులు కోరుకుంటారో అవి అన్నీ జరుగుతాయని ఎప్పటి నుంచో పురాతన నుంచి ఒక గట్టి నమ్మకం ఉంది. అందువల్ల జనం కూడా ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో ఈ రోజున స్వామివారిని దర్శించుకున్నారు. మరి ప్రభుత్వ పరంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేశారు. అలానే ఈ దేవస్థానం యొక్క కమిటీ వీరు కూడా
మరి వాళ్ళ పుష్పాలంకరణ కానీ మరి ఈ రోజున జనం ఇంతమంది భక్తులు వస్తే వాళ్ళకి కనీస ఏర్పాట్లు మొత్తం మరి దేవస్థానం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హౌసింగ్ లోన్ తీసుకున్న విషయంలో ఓ ప్రైవేటు బ్యాంకు తనను మోసం చేసిందని తాడికొండ మండలం నిడుముక్కుల గ్రామానికి చెందిన పిడికిటి సాంబశివరావు ఆరోపించారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ అరండల్పేట 8వ లైన్లోని బ్యాంకు కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. తండ్రి సురేష్ బాబు 2019లో హౌసింగ్ లోన్ తీసుకోగా 2025 జనవరిలో మరణించారని చెప్పారు. 26 లక్షల లోన్ తీసుకుని 23 లక్షల వరకు చెల్లించడం జరిగిందని తెలిపారు. 180 నెలలకు లోన్ క్లోజ్ చేయాల్సి ఉండగా 333 నెలలకు పెంచారని తెలిపారు. మొత్తం ₹1,00,00,000 ఇస్తేనే లోన్ క్లోజ్ చేస్తామని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుకుంటున్న జోదం ఇది. 20 లక్షల లోన్ ఇచ్చి ₹1,00,00,000 వసూలు చేయాలనుకుంటున్నారు. విత్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ మొత్తం మీ దగ్గర పెడతాను. నేను దయచేసి ఫెడ్ బ్యాంక్, ఫైనాన్షియల్ బ్యాంక్ వాళ్ళకి చెబుతుంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నాశనం చేయొద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళతో జోదంలాగా మీరు ఆడుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను, దయచేసి ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం దిగి వచ్చి నాకు న్యాయం చేయండి. మా నాన్న చనిపోయాడు, నేను కోల్పోయింది చాలు. మీరు మమ్మల్ని మా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని మాకు అన్యాయం చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఆల్రెడీ కట్టాను, నేను కట్టకుండా మీ దగ్గరకు రాలేదు. నేను కట్టిన లోన్ విత్ ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. సెటిల్మెంట్కి రాండి, నా డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఎన్నిసార్లు తిరిగినా కానీ, ఎన్నిసార్లు ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్కి వెళ్ళినా కానీ ఒక్కరితో సహా ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పట్లేదు, ఒక్కళ్ళు చెప్పట్లేదు. నేను దయచేసి ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్ అడిగేది ఏంటంటే, దయచేసి నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి. నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి నేను కూడా ఇంకా 10 లక్షలు కడతాను బాబు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక్కడ కూడా నన్ను ఆలకించిన వాడు ఎవడు లేడు. అరండల్పేటలోని శ్రీ మోహన రంగనాయక స్వామివారి దేవస్థానంలో వైకుంఠనాథుని ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజాము నుండే మొదలైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మోహన రంగనాయక స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మార్కండేయులు బాబు మాట్లాడుతూ సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తుల విరాళాలతో అన్ని పండుగలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, పట్టాభి, వడ్రానం మార్కండేయులు, సాయి తేజ, శ్రీనివాస్, ఏగినేని చింతారాజు, అరుణశ్రీ, అంబటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతామందిరం కమిటీని ఆర్యవైశ్య మహాసభ తిరిగి మరో 3 ఏళ్ల పాటు పొడిగించింది. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ఆర్డర్ జారీ చేశారు. ఆరాగ్రహారం గీతామందిరంలో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ రవికుమార్ పాత కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా వెలుగురి అభయ, శ్రీరత్న ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులుగా టి శ్రీనివాస్ బాబు, ఎంవీఎస్ఎస్ఎస్ రమేష్, కేజీఎస్ఎస్ ప్రతాప్, టిఎం రవికుమార్, బి బాపారావు, ఎం గౌరీశంకర్, ఎన్ హరీష్, జి శ్రీమాన్, కె వెంకటేశ్వరరావు, ఐ ప్రమీలారాణి, ఏ వసుంధర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గీతా మందిరం అభివృద్దిలో భాగంగా త్వరలోనే నూతన కళ్యాణ మండపాన్ని తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. గీతా మందిరానికి దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కల్పించిందని గుర్తు చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలోనే గీతా మందిరం కమిటీ నియామకం కొనసాగుతుందని వివరించారు. ఇక్కడ కళ్యాణ మండపం పైన భోజనాల హాలు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అట్లా పెట్టి కింద సెల్లార్ పార్కింగు, అవకాశం ఉంటే సెల్లార్ తీయడం, లేదంటే మామూలుగానే పార్కింగు, దానిపైన కళ్యాణ మండపం, ఆ పైన భోజనశాల, ఏసీ మండపం. ఇక్కడ మనకు చుట్టుపక్కల ఏసీ మండపాలు సరైనటువంటి లేవు. 1-2 అమ్మవారి గుడి ఉంది కానివ్వండి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంది. అట్లాగే పక్కన డిస్ట్రిబ్యూటర్స్ ప్లాజా అని ఉంది, అక్కడ కూడా కొద్దిగా మాకు ఇక్కడ కూడా కొంచెం మనకి పార్కింగ్ ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ మనకి పార్కింగ్తో కూడినటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మళ్ళీ మేమందరం కూడా కమిటీ సభ్యులందరం కూడా ఏ విధమైనటువంటి దాతల పేర్లు లేకుండా సొంత డబ్బులతో మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ మేము ఆ కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయదలిచాం. గుంటూరు ఆరాగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారాన భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండే గోవిందుడు దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దక్షిణావృత శంకులో భక్తులకు తీర్థం అందజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం పరవశించింది. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిఐడి అధికారులు సూచించారు. సైబర్ క్రైమ్పై గుంటూరు మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ లక్ష్మయ్య, సిఐ తిరుపతిరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని సైబర్ నేరాలు ఎలా జరుగుతాయని, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్కు సమాచారం అందిస్తే నగదును రికవరీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మేమంతా కూడా సిఐడి డిపార్ట్మెంట్ అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు మెడికల్ కాలేజీలో మేము వచ్చేసి సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి డిజిటల్ అరెస్టులు, సైబర్ స్టాకింగ్, తర్వాత ఆన్లైన్ యాప్ల యొక్క లోన్ యాప్ల యొక్క మోసాలు, తర్వాత ఇవి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా స్టూడెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సైబర్ క్రైమ్ అనేది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా డీజీపీ గారు అనేటువంటి రవిశంకర్ అయ్యనార్ సార్ ముఖ్యంగా అందరికీ కూడా లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు మేము వచ్చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో లీగల్ అవేర్నెస్ మరి విద్యార్థులకి కలుగజేయడం కూడా మాకు ముఖ్య భాగం. వారు ఏ విధంగా మరి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు, అలాగే సోషల్ మీడియాలో కానీ రకరకాల అబ్యూస్ జరిగినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే వాటిలో వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వారు పోగొట్టుకున్న డబ్బును కూడా మరి కోర్టు ద్వారా ఎలా తిరిగి ఇవ్వాలి, అలాగే లేదంటే పోలీసు వారి దగ్గర ఉన్న రికవరీ అయిన డబ్బుని ఎలాగ ఇవ్వాలి, లేదా బ్యాంకర్స్ దగ్గర వాళ్ళు ఎవరన్నా ఫ్రీజ్ చేసినట్టు అమౌంట్స్ని ఎలా ఇవ్వాలి అనే దాని మీద వారికి ముఖ్యంగా అవగాహన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కోర్టు ద్వారా కానీ, వేరే మార్గాల ద్వారా కానీ, లేదా విదేశాల్లో ఉన్న మరి ఫారినర్స్ దగ్గర ఉన్న డబ్బును కూడా తీసుకొచ్చి మరి విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ మొత్తాల్లో ఒక్కొక్కసారి రికవరీ జరగకపోయినా కొన్ని కేసుల్లో అంతా రికవరీ అవుతుంది. కాబట్టి ఆ మొత్తాన్ని మరి ఆ విక్టిమ్కి అందజేస్తూ ఉన్నారు. ఎక్కువగా జరిగే మోసాల్లో మరి మోసానికి గురి కాకుండా ఉండటమే ముఖ్యం కనుక మోసాల పట్ల అవేర్నెస్గా ఉండమని ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ జరుగుతుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిన్న గుడిలో స్వామివారిని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన సర్వపాపాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చక స్వామి వెల్లడించారు. ఈ పర్వదినం దక్షిణావృత శంఖం నుంచి తీర్థం స్వీకరించడం అత్యంత శుభప్రదమన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల 46వ జయంతి వేడుకలు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల రాజు, క్రిస్టియన్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ టీజేజీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మరణాన్ని ప్రభుత్వం ప్రమాదంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల సైతం సాక్షిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన మరణించిన స్థలంలోనే రుధిర స్తూపం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరియదాసు, ప్రేమరాజు, రవికుమార్, పాస్టర్ సుధాకర్, పాల్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు మన గుంటూరు పట్టణంలో ఆయన యొక్క దినోత్సవాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి యొక్క మీడియా ముందు మేము కేక్ కట్ చేయడానికి ముందుకు వచ్చాం. కాబట్టి ఈ యొక్క
విషయాన్ని యావత్ ప్రపంచం హర్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్రైస్తవులు మరి వాస్తవానికి ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మనందరి మనసులు గెలుచుకున్నాడు. 46 సంవత్సరాలకి అతి చిన్న వయసులో ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డాడు. బైబిల్ ప్రకారం తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలకి హతసాక్షి అయ్యారు. హతసాక్షి అయిన తర్వాత ఈ ప్రపంచానికి ఆయన తిరిగి లేచాడన్న సంగతి లేదా ఆయన మరణం ఈ ప్రపంచానికి ఒక గొప్ప వెలుగైంది. ఆ తర్వాత ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు కూడా ఇంచుమించు అంటే మధ్య వయసులోనే హతసాక్షులు అయ్యారు, చంపబడ్డారు. అందుకే క్రైస్తత్వం అనేది లేకపోతే ప్రవీణ్ పగడాల గారి మరణం వంచే కొద్దీ క్రైస్తవులను చంపే కొద్దీ ముంచుకు వచ్చే ప్రేమ ఉప్పిన ఇది. బ్రాడీపేట 2వ లైన్లో ఉన్న సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మణ సీత సమేత కోదండ రామస్వామి, రమా సహిత సత్యనారాయణ స్వామి, పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల్ని ఉత్తర ద్వారంలో ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్దలతో ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఓంకార క్షేత్ర అధ్యక్షులు మల్లాది కృష్ణమూర్తి, కార్యదర్శి నంబూరు శ్రీమన్నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ఘంటసాల వీరకుమార్, ఇతర సభ్యులు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్కేబీఎం స్కూల్ ని సందర్శించిన కలెక్టర్ అన్సారియా. విద్యార్థులతో ఇంటరాక్ట్, ఉన్నత చదువులకి 10వ తరగతే కీలకమని వెల్లడి. భక్తి శ్రద్దలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. సిటీ కేబుల్ నిర్వహిస్తున్న ఫోన్ కొట్టు చీరపట్టు విజేతలకు బహుమతులు ప్రదానం. పండుగ రోజుల్లో బహుమతులు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విజేతలు. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. 100% ఇంటింటికి చెత్త సేకరణ జరపాలని ఆదేశం. శంకర్ విలాస్ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ నేతలు అంబటి, మోదుగుల డిమాండ్. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.